కుష్ఠరోగి వచ్చి ఆయన్ని మ్రొక్కి దేవుణ్ణి ఏమని అడిగారంటే, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయమని అడిగారు. బాగా గమనించాలండి. ఇక్కడ ఆయన ఎలా అడిగారండి? రిక్వెస్టబుల్ గా అడిగారు దేవుణ్ణి. ఎలా అడిగారు? మ్రొక్కి నీకు ఇష్టమైతే, అంటే దేవుని చిత్తమైతే, దేవునికి ఇష్టమైతే అని చెప్పి ఆయన అడిగిన సందర్భం మనం గమనించుకోవాలి. మనం దేవుణ్ణి అడిగే విషయంలో మనలో ఉన్న బాధలు కానీ, వేదనలు కానీ, శోధనలు కానీ, ఇబ్బందులు కానీ ఏది ఉన్నా సరే నువ్వు దేవుణ్ణి అడిగేటప్పుడు ఎలా అడగాలంటే, నీకు ఇష్టమైతే, నీ చిత్తమైతే అని దేవుణ్ణి అడిగితే దేవుడు కార్యం ప్రతి ఒక్కరికి కూడా చేస్తారు. దేవుడి కార్యం చేయని వారు ఎవరు కూడా ఉండరు. ఎవరైతే ఆయన నమ్ముకుని ఉంటారో, ఎవరైతే ఆయన యాక్సెప్ట్ చేసి ఉంటారో, ఎవరైతే ఆయన రక్షణలో ఉంటారో వాళ్ళందరికీ కూడా దేవుడు సహాయము చేస్తారు. ఆయన నమ్ముకున్న ప్రజలను దేవుడు ఎప్పుడు కూడా ఎక్కడా కూడా విడిచిపెట్టడు. ప్రతి సందర్భంలో కూడా దేవుడు న్యాయము, సహాయము చేస్తారు గాని ఎప్పుడు చేయి విడిచిపెట్టిన సందర్భాలు ఎవరికి కూడా ఉండవు. అది మనం బాగా గమనించుకోవాలి మనకి జీవితాల్లో. ఇదే సందర్భంగా ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. అనేక మంది మనం మందిరంకు వెళుతున్నాము అంటే ఒక విషయాన్ని గమనించుకోవాలండి. మనము దేవుని మందిరంకు వెళుతున్నాము అంటే దేనికోసం వెళ్ళాలి అంటే దేవుని కోసం వెళ్ళాలి. దేవుణ్ణి మహింపరచడానికి వెళ్ళాలి, దేవుని స్తుతించడానికి వెళ్ళాలి, దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళాలి. దేవుడు మనం చేసే ఆరాధన దేవుడికి ఇష్టపూర్వకంగా ఉండాలి. అంతేగాని దేవుని మందిరంకు మనం వెళ్తున్నాము అంటే మన బాధలు చెప్పుకోవడానికి, మన వేదనలు చెప్పుకోవడానికి, మన శోధనలు చెప్పుకోవడానికి, మనలో ఉన్న ఇబ్బందులు దేవునికి తెలియచేయడానికి వెళ్ళకూడదండి. మనం దేవుని కోసం వెళ్ళాలి, మన కోసం మందిరానికి వెళ్ళకూడదు. దేవుని కోసం మనం వెళ్ళినట్లయితే దేవుడు మనలో ఉన్న ఇబ్బందులు, వేదనలు, శోధనలు, బాధలు అన్ని కూడా తీసివేస్తారు. ఈ విషయం మనం గమనించుకోవాలి. మన కోసం వెళ్ళినట్లయితే దేవుడు ఏ కార్యము కూడా చేయరు. దేవుని కోసం మనం వెళ్ళినట్లయితే దేవుడు ప్రతి కార్యము కూడా మన జీవితాల్లో చేస్తారు. ఈ విషయాన్ని మనం తెలుసుకున్నట్లయితే దేవుడు మనందరి జీవితాల్లో అద్భుతమైన దీవెనలు, అద్భుతమైన కార్యాలు చేస్తారు. అనేక మంది ఈ యొక్క విషయాన్ని గమనించుకున్నట్లయితే దేవుడు ప్రతి ఒక్కరి జీవితాల్లో అద్భుతమైన దీవెనలు దయచేస్తారు. కాబట్టి మనం దేవుని అడిగే విషయంలో, మనం మందిరంకి వెళ్లే విషయంలో ఎలా ఉండాలి అంటే చాలా రిక్వెస్టబుల్ గా, దేవుణ్ణి మహిమపరిచే విధంగా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విధంగా మనం దేవునికి మందిరానికి వెళ్ళాలి.